అసలు ఏం సొంత అన్నం తింటావు, స్నాక్స్ తింటావు, ఏంటనా? ఏంటి ఏంటి నన్ను గిచ్చుతావుగా? ఏంటి చెప్పు, ఏంటి ఏంటి? కాలు వస్తుందా? నన్ను కాలు వస్తున్నాను. ఏంటి ఏమైంది? హ్యాపీ హ్యాపీ అంటుంది, ఏం జరిగింది? ఏమైంది చెప్పాను. ఏంటి హాలిడేసా? మరేంటి చెప్పు, నీ డాన్స్ ఏంటి చెప్పు. అదే చెప్పనా? ఏంటి ఏంటనా? ఏం సుంత, ఏం జరిగింది సుంత? ఏంటి చెప్పు. పసుపు వేసుకోవాలి, దాంట్లో తాలింపులు వేయలేదా? ఎప్పుడు ఇట్లనే చేస్తావా? అవునా? అవును, అవి కావా ఇవి? నువ్వు చేస్తావు ఎప్పుడు నాకు? ఇవి వేరా ఇవి వేరా? నువ్వు నాకు ఒకసారి చేసి పెట్టు. అయ్యేనా అయ్యా? ఏంటనా ఏంటనా? అబ్బా నాకు అవే ఇష్టం, నాకు ఇట్లా వద్దు, నేను తినను ఇట్లా, నాకు వద్దు. నాకు అయ్యే బాగున్నాయి, అసలు ఎల్లో కలర్లో ఉన్నాయి, అటుకులు భలే ఉన్నాయి. నువ్వు ఇచ్చావు, నువ్వు చేసావు. మిరపకాయలు ఉన్నాయి, దాంట్లో తాలింపు గింజలు ఉన్నాయి. సరే ఇది ఏంటి చెప్పు, ఇది ఏంటి అంటుంది అని చెప్పాను. మర్యాద చెప్పు, ఏదో జరిగింది చెప్పు. చెప్పనా? నాకు తెలిసి ఏం లేదులే. నువ్వు తినవా? నేను కూడా తాగుతాయి. చెప్పనా? డబ్బు అట. వాడి నూనె వాడిందండి. నూనె ప్యాకెట్ జీన్స్ వాళ్ళు వాడినట్టున్నారు. ఎందుకు చేస్తాను అలాగైపోయిన వాళ్ళకి? ఆడి కోపం చూడు. యోధ నువ్వేంటి యోధ జరగా? ఇగోండి మా ఆవిడ చూడు. మా ఆవిడ కోపం రాదనుకుంటున్నారు. చూపించమ్మాయి, నీ కోపం రాదనుకుంటున్నారు అందరూ. బాగాలేదు ఉందా? నువ్వు అప్పుడు చేసినట్టు చేసావు అనుకున్నావు. హే మెంటలా నీకు అన్నా? నాకు నచ్చలే ఇట్లా. యోధ నువ్వు లే యోధ. మళ్ళీ వచ్చినావు అనుకో ఇన్స్టాగ్రామ్లో నీ అన్ని పెడతా ఉంటారు. వాళ్ళ అమ్మ ఫోన్ పగిలిందని చెప్పా, ఫోన్ పగిలిందని చెప్పా. ఇప్పుడే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొని వచ్చా. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. వర్షం మొత్తం గడుచుకున్నా. కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ దింపి అనల్ని నేను మళ్ళీ గోదానికి ఎక్కించుకొని వస్తున్నా. చూద్దాం వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? చూస్తావు, నువ్వు రాగానే ఫోనే చూస్తావు ఫస్ట్, నాకు తెలుసు కదా. కూరగాయలు కాలు మీద ఇప్పుడు దాకా ఏం చేసావమ్మా? ఇప్పుడు చిప్స్ చేస్తున్నావు? ఈ మొబైల్ చూసుకుంటూ కూర్చున్నావా? గంట అయింది నేను పోయి ఇంట్లోంచి. ఆగండి, కరెక్ట్గా నేను 5 అదేంటి 5 to కరెక్ట్ 5కి ఇంట్లోంచి బయటికి వెళ్ళా. వచ్చేసరికి 5:45 అయింది. 45 minutes. వచ్చినావు? ఏడికి వచ్చినావు?
ఈ చిప్స్ తింటుంది కదా మరి అస్సలు బాగాలే కదా యోదా అస్సలు బాగాలే కదా కూర యోదా నాకు అమ్మ మసాలా వేసింది యోదా ఏంటన్నా ఏంటి హైలైట్ జోక్ చూడు ఏంటి దోసకాయ అనుకోని మీ ఫ్రెండ్ ఆలుగడ్డ కర్రీ వేసుకోలేదా అబ్బాయి ఇవి తింటే మొత్తం ఇట్లా కొట్టకపోతున్నాయి వాటికి 1 వీక్ అయింది కూరగాయలు తెచ్చా బుధవారం రోజు తెచ్చాను నెక్స్ట్ బుధవారం పోయిన బుధవారం ఈ రోజు 1 వీక్ అయింది అని ఇప్పుడు తెచ్చారు అవి వాడిపోయినాయి అన్న నిన్న మొన్న బయట పెట్టారు సుంత నీకోసం శనక్కాయలు తెచ్చా పచ్చనకాయలు ఎందుకు ఎందుకు హ్యాపీ ఎందుకు చెప్పు చెప్పు ఎందుకు చెప్పా నేనొద్దు కానీ అడుగులు చేస్తుంది చాలు నేను మస్తుంటే అడుగులను ఓకే ఏడు వీళ్ళ ముందుకు వస్తే పేడు వామ్మో ఏ కరేపాకు ఏది బాగుంది కదా బాగుంది అమ్మ బాగా చేస్తుంది కదా ఉప్పు కారం వేస్తే బాగుంది అండి థ్యాంక్ యూ సో మచ్ వాట్ నైస్ డే కొంచెం ఏంటి మంచిగా తీసుకో నువ్వు చేసినట్టు చెయ్యి ఎల్లిపాయలు కూడా ఏం చెయ్యి ఎల్లిపాయలు ఎందుకు వేయు నీ మొహం ఎల్లిపాయలు ఎందుకు తిన్ను కాలంతా నొప్పి పట్టింది కదా ఏమో తెలియదు అన్నని వల్లనే ఏమో తెలియదు ఏంటి ఎందుకు హ్యాపీ ఏదో పట్టుకో కదా ఒకసారి తింటున్నావు బిజీయా అసలు ఏమో నువ్వు రైన్ కోట్ ఉందని చెప్పావు లేదంటుందన్నా నిజం చెప్పాను ఇవన్నీ అబద్ధం ఆనంద్ నువ్వు అనిల్ అన్నయ్యకి ఇచ్చింది మాది కదా ఇచ్చావా మరి నువ్వు ఖమ్మంలో ఉంటుందన్నావు ఇందాక అన్నావు నువ్వు వీడియోలో కూడా ఉంది 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 అన్నావు కానీ లోపల చూడు ఖమ్మంలో అన్నావు ఉంటే 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 నువ్వు మళ్ళీ నువ్వు కూడా నీ ఫోన్ ఇవ్వను నీ అటుకులు దండం తల్లి అవునమ్మా దండమమ్మా పెద్ద దండమే నీకు అయినా తింటున్నాడు చూడు అటుకులు మళ్ళీ మావాడు చేసింది వస్తుంది ఇట్లా చూడండి చూడండి అలా ఎంత అల్లరి చేస్తా చూడండి ఏంటి వెళ్ళు ఫస్ట్ లే లే అన్నా నువ్వు మర్యాదకు లే చేయి పెట్టుకో వేడికి లేకపోతే అప్పుడు ఓకే పెట్టుకో ఏయ్ వేసాడు వేయకు
అమ్మా నువ్వు పెట్టినప్పుడు కూడా నేను స్విచ్ ఆన్ చేసి నువ్వు ఏం చేయమని చేయను నువ్వు స్విచ్ ఆన్ చేస్తున్నాను ఎందుకు ఆన్ చేస్తున్నా పర్మిషన్ లేకుండా అమ్మా అబ్బా నా పోస్తున్నట్టు ఉండదు నా వెచ్చగుంటే గోరెచ్చగుంటే అలా పెట్టా ఇక్కడ ఉంచాలి అక్కడ ఉంచేస్తా ఇప్పుడు నేనే మాట్లాడాలి ఏమో తినను బాగా అన్నంగా బాగా తింటురుగా వేరే చేసినాం నాకు అబ్బాయి మనం ఏమో అనేది ఓవర్ యాక్షన్ చేసిన చాలు లోపలికి వెళ్ళు కుదరదు అత్తయ్య నిజమే పది అమ్మాయి కాదు అబ్బాయి కాదు అమ్మాయి అన్న ఎందుకంటే నేను ఆడపిల్లలు కాబట్టి 90s నీకు ఇష్టమైన సినిమా నాకా చెంటి హీరోయిన్ ఎవరు వెంకటేష్ గారు ఎవరెవరు వెంకటేష్ గారు మీనా గారు మళ్ళీ అబ్బాయి గారు సాటిస్ఫాక్షన్ వస్తుంది ఆ మూవీ చూసినప్పుడల్లా సాటిస్ఫాక్షన్ వస్తుంది ఎందుకో అంటే ఈ ఒకటి చెప్తే ఇంకా హీరోయిన్ ఒకటి చెప్పింది అంత ఒకటి చెప్తే అబ్బా కొందరైతే ఇప్పుడు సీరియల్స్ ఏంటంటే ఇప్పుడు ఆమె చెప్పిందంటే ఏడుస్తుంది కానీ అట్లా కాదు కదా దాంట్లో ఇట్లా ఇద్దరు సమానం ఇప్పుడు ఏమని చేసి మళ్ళీ వెళ్ళమంటే చూడండి ఏమన్నా దాంట్లో 1 కిలో కాదు షుగర్ లేకుండా 1 లీటర్ వాటర్ పోస్తున్నాము లేవు అసలు ఇప్పుడు చిక్క పెట్టా పాలు అన్న వాటిరా మమ్మీ వాటర్ ఇవ్వని చెప్పాగా నీకు మమ్మీ వాటి కాల్చుకుంది రేపు కనిపిస్తుందా మచ్చ నాకు కూడా కాల్చినవా నన్ను ఇక్కడ బాటిల్ నా మొక్క అసలుకి గజ్జి మొక్కలా ఉంటుంది చూడండి అది ఇక్కడ కాల్చింది వేసుకొని అసలు జడలు చూడ ఎట్లుంది నూనె కూడా పెట్టించుకోండి అసలు స్కూల్ పోయింది అన్నారు పనికి పోయినా నీకు పెడతాను స్కూల్ ఈవినింగ్ టైంలో అంటే పనికి వెళ్ళా పనికి వెళ్ళి చదువుకున్నా ఐస్ గడ్డ పెట్టుకోండి ఆయిల్ పెడతా పట్టాలి ఎందుకు కాల్చుకోవాలి ఎందుకు పెట్టుకోవాలి కదా అంటే నేను మీరు జోక్ చేస్తారు ఒకసారి ఏంటి కదా అని నీ కాలుతుందంటే కాలుతుందా నూనె పెడతానే నూనె లేదు భీమ లేదు అసలు జుట్టు చూడాలి ఇట్లానే ఉంటుంది మోడల్ జుట్టు నువ్వే మోడలే తొక్కల మోడలు ఒకసారి నీట్గా ఉంటుంది వారానికి ఒకసారి నూనె పెట్టుకో ఏయ్ ఇక నా జోలికి రాకు నువ్వు ఏ అన్నా పిచ్చి వేషాలు ఇక నువ్వు చల్లబుద్దిగా ఉంటుందిగా అవునా అవునా 6:40 7 అవుతుందంటే అని నాకు లైట్ వేసి వచ్చావా ఎన్ని రోజులు అయిందో చిక్క టీ తాగి ఫ్యాన్ బంద్ చేయండి సౌండ్ చేయండి ఓ అమ్మా నీకైతే చేతులు ఏది ఆగదు మళ్ళీదా ఎందుకు ఇట్లా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తావు అన్నీ నా మూతి గుంజి టీ మొక్కనే పోస్తా ఇప్పుడు దగ్గరే ఉన్నావు నువ్వు అన్న ప్లీజ్ అన్న దూరం వెళ్ళికోసేపు బాయ్ మరి ఎన్నిసార్లు 2 సార్లు నేను ఫ్యాన్ బంద్ చేసేది ఇంకా కరెంట్ బిల్ ఎంత వస్తుందో తెలుసా అసలు ఇక్కడ
లైట్ అక్కడ లైట్ చూసాను బండి చేసి వచ్చారు బండి అని పెడతాను బాయ్ ఫ్రెండ్స్.